पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఈ విధంగా మనం చేసినప్పుడు జనన మరణ చక్రం నుండి పడకుండా మరలా పునరపి జననం పునరపి మరణం అనేక జన్మల నుండి మనం అనుభవిస్తూ వస్తున్నాం. ఇప్పటికీ అనేక పశుపక్షాది కీటకాది జన్మలు అయిపోయిన తరువాత ఆ దేవదేవుని యొక్క బహుమతిగా ఈ మానవ జన్మ మనకు ఈరోజు అందింది. ఈ మానవ జన్మ మనం సద్వినియోగం చేసుకుని ఆయన చెప్పిన దాని ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే, ఆయన్ను ప్రార్థించినట్లయితే, దేవాది దేవా నీ అనుగ్రహం వల్ల నీ దయతో నాకు ఈ మానవ జన్మ వచ్చింది, పశుపక్షాది కీటకాది జన్మలు ఎన్నో అనుభవించిన తరువాత నీవు నాకు బహుమతిగా ఇచ్చినటువంటి ఈ మానవ జన్మకు కృతజ్ఞుడిని తండ్రి. దేవాది దేవా నేను ఇప్పుడు జన్మరాహిత్యాన్ని పొంది నీతో ఏకమవ్వాలనుకుంటున్నాను తండ్రి, నన్ను అనుగ్రహించు తండ్రి. దేవాది దేవా అని మనం ప్రార్థించినప్పుడు మరలా జన్మ లేకుండా మనల్ని అనుగ్రహించేటటువంటిది ఆయనేనట. ఆయన ఏమంటున్నారో తెలుసా? మాముపేక్ష పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖభూయిష్టమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ జన్మ లేకుండా నేను చేస్తాను. ఎప్పుడు? మాముపేక్ష, నన్ను నీవు తెలుసుకున్నప్పుడు, నన్ను నీవు ఆరాధించినప్పుడు. నన్ను ఆరాధించాలంటే నేనెవరో తెలుసుకోవాలి. ఆ ఏకనిష్టతో, ఏకభక్తితో, ఏకనిష్టతో, ఏకదృష్టితో అనన్యంగా నన్ను పట్టుకోవాలి. అదే అనన్య భక్తి అనబడుతుంది, అదే ఏకభక్తి అనబడుతుంది, అదే ఏకనిష్ట అనబడుతుంది, అదే పరాభక్తి అనబడుతుంది. ఆ పరాభక్తితో నీవు నన్ను పట్టుకున్నప్పుడు, నన్ను తెలుసుకున్నప్పుడు, నేను చూపినటువంటి మార్గంలో నీవు నడిచినప్పుడు అశాశ్వతమైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జన్మ పరంపర నుంచి నీవు బయటపడి శాశ్వతమైనటువంటి నా పదాన్ని నీవు పొందుతావు, ఆ పరమపదాన్ని నీవు పొందుతావు, నా చెంతకు నీవు చేరతావు అని ఆయన దేవదేవుడు నీకు చెప్తున్నాడు. మరి అటువంటి దాన్ని మనం పొందాలా వద్దా? అదే మోక్షం అనబడుతుంది, అదే మోక్షము అనబడుతుంది. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. ఆ మోక్షాన్ని నీకు ప్రసాదించేటటువంటిది నేనే. అనేక దేవతామూర్తులను నువ్వు ఆరాధిస్తున్నావు, అనేక కోరికలతో ఆరాధిస్తున్నావు. ఆ కోరికలు నా వల్లనే తీరుతున్నాయి. అయితే నీవు వాళ్ళను ఆరాధించినప్పుడు వాళ్ళనే నీవు పొందుతావు. నన్ను ఆరాధించినప్పుడు నీ కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే ఆ అంత్యకాలంలో నీవు నా స్మరణలో ఉంటావు కాబట్టి నీవు నన్నే పొందుతావు. మోక్షయిష్యామి. నీవు దేనికి భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు ఇక్కడ. ఎందుకని? నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడూ కూడా నాశనం అవ్వడు. భగవంతుడు చెప్తున్నటువంటి మాట. నమ్మి తీరాలి. యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు. నీ యోగక్షేమాలను నేను చూసుకుంటున్నాను అంటున్నాడు ఆయన. నమ్మి తీరాలి ఇది. అలాగే ఎప్పుడైతే ఆయన సారథ్యంలో మనం నడవాలనుకుంటామో, ఎప్పుడైతే ఆ బుద్ధి యోగాన్ని పొందేటటువంటి అర్హత మనం ఏర్పరచుకుంటామో, ఈ జీవితానికి సారథ్యం వహించేటటువంటిది ఆ దేవదేవుడే. మనం నిమిత్తంగా ఉన్నప్పుడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. నీ జీవితంలో సంపద, వైభవము, విజయము
దృఢమైనటువంటి నీతితో కూడి నీ జీవితం అంతా కూడా వైభవోపేతంగా విజయ పరంపరలతో దిగ్విజయంగా మహత్తరంగా మహాద్భుతంగా ఉంటుంది అనేటటువంటిది భగవద్గీత మనకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వరం ఇది. ఏం కావాలి ఇంకా మీకు? ఇంకేం కావాలి? ఇక ఆ తండ్రి పిలుస్తున్నాడు, ఆ దేవదేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. ఏమని? స్నేహితుడా అని, ఏమని? భక్తుడా అని. ప్రేమగా ముచ్చటగా మీరు నాకు భక్తులు అంటున్నాడు ఆయన. మరి నిజానికి మనం ఆయనకు, ఆ ఏకైక పరమాత్మకు భక్తులుగా ఉన్నామా, లేక మనం కల్పించుకున్నటువంటి దేవతలకు మనుష్యులకు భక్తులుగా ఉన్నామా? ఎవరిని ఆరాధిస్తున్నాము? ఆయన్ను ఆరాధిస్తున్నామా, లేదా నశించేటటువంటి దేహాలను, అశాశ్వతమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి వస్తువులను, వీటిని ఆరాధిస్తున్నామా? దేన్ని ఆరాధిస్తున్నాము? శాశ్వతమైనటువంటి ఆ తండ్రిని ఆరాధిస్తున్నామా? ఏకైక పరమాత్మను ఆరాధిస్తున్నామా? లేక అశాశ్వతమైనటువంటి అల్పమైనటువంటి నాశనమయ్యేటటువంటి వాటిని ఆరాధిస్తున్నామా? మన దృష్టి దేని మీద లగ్నమై ఉన్నది, దేని మీద లగ్నమై ఉన్నది అన్నది మనం ఆలోచించి తీరాలి. అంతేకాదు, పితాహమస్య జగతో మాత దాత పితామహ, ఆయనే మన తండ్రి, ఆయనే మన తల్లి, ఆయనే మన పితామహుడు అట. ఆయన చెబుతున్నారు. కాదనగలమా? కాదనగలమా? గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం. ఆయన చెబుతున్నాడు, గతిర్భర్త, భరించేటటువంటి ఆయన ఆయనేనట, భర్త ఆయనేనట. మనం చేరాల్సినటువంటి గతి, ఆ పరమగతి ఆయనేనట, ఆయనేనట. మనకు సర్వము ప్రసాదించేటటువంటి ప్రభువు, మన రక్షణ భారణం వహించేటటువంటి ప్రభువు ఆయనేనట. ఈ జగత్తుకంతా కూడా మాత పిత తల్లి తండ్రి ఆయనేనట. అలాగే సుహృత్ అంటే నీ శ్రేయస్సు కోరేటటువంటిది ఆయనేనట, నీ మేలు కోరేటటువంటిది ఆయనట. ఏ స్వార్థము లేకుండా, ఏ స్వార్థము లేకుండా జన్మ జన్మలకు కూడా నీతో, నీ స్వధర్మంలో నీవు ఉండటం కోసం, నీకు బోధించటం కోసం, నీలో ఆ ప్రజ్ఞ జాగృతం చేయటం కోసం, నీకు సద్బుద్ధి ప్రసాదించటం కోసం, నీకు ఆ బుద్ధి యోగాన్ని ఇవ్వటం కోసం, నీలో ఆ జ్ఞానజ్యోతిని వెలిగించటం కోసం, నిన్ను ఆయన వైపు నడిపించుకోవటం కోసం, ఆయనలో చేర్చుకోవటం కోసం, అనుక్షణము కూడా నీ శ్రేయస్సుని కోరుతున్నటువంటి దేవదేవుడు సుహృత్, నీ శ్రేయస్సుని కోరుతున్నటువంటి వాడు ఆయనేనట. భగవంతుడు నాకు మేలు చేయటం లేదు అంటున్నాడు. మేలు చేసేది ఎవరు? మీకు ఆలోచించండి. అనుక్షణము మీ మేలు కోసం ఆయన చేస్తూనే ఉన్నాడు. మీ శ్రేయస్సు కోసం, మీ బాగు కోసం ఆయన మీకు కావాల్సినటువంటి దాన్ని అనుక్షణము ఏర్పరుస్తూనే ఉన్నాడు. నిజానికి అటువంటి దేవదేవుణ్ణి మనం ఎంతవరకు గుర్తించామా అనేటటువంటి. అలాగే భగవంతుడి కోసం ఎక్కడో 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 ఎత్తుతున్నాము. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమాపోహనం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అట. ఆయన అంతర్యామిగా ఉన్నాడు. ఎక్కడ? మీ అందరిలో, మీ అందరి హృదయాల్లోనూ, మీలో అందరిలోనూ కూడా. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, హృదయం
లో తిష్ట వేసుకుని అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆయనే మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. ఆయనే మనమెవరో మనకు తెలియచేస్తున్నటువంటిది. ఆయనే అపోహనం మన సంశయాలన్నీ కూడా పోగొట్టుతున్నది. ఎప్పుడు ఆయన వైపు మనం వెళ్ళాలనుకున్నప్పుడు, ఆయన చెప్పినటువంటి గీత మనం తెలుసుకోవటానికి ప్రయత్నించినప్పుడు మనకు దానిలో కలుగుతున్నటువంటి సంశయాలను పోగొట్టి మనకు జ్ఞానాన్ని కలిగించేటటువంటిది, మనమెవరో మనకు తెలియచేసేటటువంటిది. మనం దేహం కాదు దేహి అని, మనం ఆత్మస్వరూపులము అనేటటువంటి స్మృతి మనకు కలిగించేటటువంటిది ఎవరో కాదు, ఆ దేవదేవుడే, ఆ ఒక్కడే ఆ పరమాత్మ. మరి ఆయన చూస్తూనే ఉన్నాడు, అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర. భరిస్తున్నటువంటి వాడు, ధరిస్తున్నటువంటి వాడు, పోషణ చేస్తున్నటువంటి వాడు ఆ దేవదేవుడు ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయన ప్రకారం నడుస్తూనే ఉన్నది. ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. ఈ దేహములో ఉన్నటువంటి పురుషుడు, ఈ పురంలో ఉన్నటువంటి పురుషుడు ఎవరో కాదు, పరమాత్మే. ఎక్కడ ఎతుకుతారు, ఎక్కడకు పరిగెడతారు, ఎవరిని ఆరాధిస్తారు? మీ హృదయంలోనే, మీకు అందుబాటులోనే, మీకు దగ్గరగా, మిమ్మల్ని అనుక్షణము కాపాడుతూ ప్రతి పనిని కూడా సవ్యంగా జరిగేటట్లు మీ దేహంలో ఉన్నటువంటి కోటాను కోట్ల కణాలను సరైన రీతిలో నడిపిస్తూ అనుక్షణము మీకు ఆ జ్ఞానం కలగటానికి, మీరెవరో మీకు గుర్తు చేయటానికి, మిమ్మల్ని ఎరుకలోకి తీసుకురావటానికి, మీ సంశయాలు తొలగించటానికి అనుక్షణము సిద్ధంగా ఉన్న ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? మీ హృదయంలోనే ఉన్నాడు. ఎంతటి అజ్ఞానం ఇది! బయట వెతకటం అన్నది, ఎక్కడో ఉన్నాడని పరిగెట్టడం అన్నది, ఆయనకు ఏదో చెయ్యాలి అని అనుకోవటం అన్నది, ఆయన ఇక్కడ ఉండగా, చైతన్య స్వరూపుడై ఉండగా, సజీవమైనటువంటి తొణికిసలాడుతున్నటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను కాదని నిర్జీవమైనటువంటి, అల్పమైనటువంటి, అశాశ్వతమైనటువంటి దాన్ని పరమాత్మ అని ఆరాధించటం అన్నది ఎంతటి అజ్ఞానము, ఎంతటి మూర్ఖత్వము, ఎంతటి మూఢత్వము! ఆలోచించాల్సినటువంటి విషయం. ఆయన అంతగా చెబుతున్నప్పుడు, మన తండ్రి అంతగా చెబుతున్నప్పుడు, ప్రియమైన వాడా అని చెబుతున్నప్పుడు, ప్రియోస్మి అని ప్రేమగా, నాకు ప్రియమైన వాడా నా మాట ఇను అని చెబుతున్నప్పుడు, దృఢమితి తతోమితే వక్ష్యామి, నాకు ప్రియమైన వాడివి, నువ్వు బలంగా ప్రియమైన వాడివి కాబట్టి నేను నీకు ఇది చెబుతున్నాను అని ఆ దేవదేవుడు బుజ్జగించి చెబుతున్నప్పుడు కూడా మనం వినిపించుకోకపోతే, ఆయన ఏం చెప్పాడు అన్నదాన్ని శ్రవణం చేయకపోతే, దాని మీద దృష్టి పెట్టకపోతే నిజంగా మనకు హృదయం ఉన్నదా అన్నది? ఆ బండరాళ్లకు మనకు తేడా ఉన్నదా అన్నది? వివేకం లేనటువంటి ఆ జంతువులకు మనకు తేడా ఉన్నదా అన్నది? ఆయన ఇంత చెప్పిన తరువాత కూడా ఇన్ని నీకు సమకూర్చటానికి సిద్ధంగా ఎప్పుడు నీవు ఆయన వైపు తిరుగుతావా? ఎప్పుడు సహాయం అర్థిస్తావా? ఎప్పుడు ఆయన్ని ప్రార్థిస్తావా? ఎప్పుడు ఆయన మాట ఆలకిస్తావా అని ఆయన కాసుకుని కూర్చుని ఉన్నా మనం పట్టించుకోవటం లేదు అంటే బండరాళ్లకు మనకు తేడా ఉందా అన్నది? అజ్ఞానంలో ఉన్నటువంటి పశుపక్షాది కీటకాది జీవులకు మనకు తేడా ఏమైనా ఉందా అన్నది మనం నిరూపించి తీరాలి. మనం బండరాళ్లము కాదు అని.
మనం బండరాళ్ళము కాదు అని, మనకు హృదయం ఉన్నది అని, అది కరుగుతున్నది అని, ఆయన వాక్యం భగవద్గీతతో మన హృదయం కరుగుతున్నది అని, కరడుగట్టిపోయినటువంటి భావాలను మార్చుకుని మనలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ జాగృతం చేసుకుని ఆయన వైపు నడుస్తున్నాము అనేటటువంటి సంకల్పం ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని తీరాలి. ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని తీరాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు, ఆయన మాట మనం ఆలకించినప్పుడు ఆయన మనల్ని ఏమీ కోరటం లేదు. మనస్సు నా మీద పెట్టు, బుద్ధిలో నిశ్చయం చేసుకో, రెండే మాటలు ఆయన కోరుతున్నది. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయాత్ నివశ్యసి మయ్యేవ ఆద ఊర్ధ్వం న సంశయ. నీ మనస్సు నా మీద పెట్టు, బుద్ధిలో స్థిరం చేసుకో, ఆ ఏకైక పరమాత్మే అంతా అనేటటువంటిది ఎప్పుడు నీ మనస్సు నాతో నింపుకో, ఇంకంతే. నీవు నాలోనే జీవించుతావు అన్నప్పుడు నావన్నీ కూడా నీవే కదా. అనంతమైనటువంటి శక్తి నీదే, అనంతమైనటువంటి శాంతి నీదే, ఆ పరమానందము నీదే. నీవేవేవి కోరుతున్నావో అవన్నీ నీవే కదా. నీవు నా ఇంట్లో వచ్చి నా బిడ్డగా నీవు ఉన్నప్పుడు నా సంపదంతా కూడా నీదే కదా. ప్రతిదాన్ని కూడా నీవు అనుభవించవచ్చు కదా. అందుకే నేను కోరుతున్నాను. ఏమి కోరుతున్నాను? మయేవ మన అధస్వమై బుద్ధిం నివేశసి మయేవ అద ఊర్ధ్వం నా సంశయ. ఇంకే సంశయము లేకుండా ఉండు. ఇంకా సంశయాలు వస్తే సంశయాత్మ వినశ్య, నాశనమైపోతావు. సంశయాలను పక్కన పెట్టు. ఏకైక పరమాత్మనైనటువంటి నా మీద దృష్టి పెట్టు. మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వశ్యసి యుక్త్వైనం ఆత్మానం మత్పరాయణం. నీ మనస్సు నా మీద పెట్టు, నాకే భక్తుడిగా మారు, నన్నే ఆరాధించు, నాకే నమస్కరించు. నాతో ఏకమవుతావు. సత్యం ప్రతిజానే ప్రియోస్మి. ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను నీకు. నేను ఒక్కడినే, నన్ను అనేకంగా చూడవద్దు. ఏకైక పరమాత్మనైనటువంటి నా మీదే మనస్సు పెట్టు. మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైనం ఆత్మానం మత్పరాయణం. సత్యం ప్రతిజానే ప్రియోస్మి. నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడివి కాబట్టి ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. నా మాట విను. ఈ పిలుపు అందుకో. ఇది ఆయన పిలుపు, ఆ దేవదేవుని యొక్క పిలుపు. వినిపించుకుని తీరాలి. శ్రీమద్ భగవద్గీతలో ఆ దేవదేవుడు, పవిత్రమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఆ దేవదేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ పరమాత్మ పిలుపు మనకు మేలుకొలుపుగా మారాలి. ఇన్నాళ్ళు కూడా కరడుగట్టిపోయినటువంటి హృదయాలు కరగాలి. ఇన్నాళ్ళు కూడా వినిపించుకోనటువంటి మన చెవులు ఒక్కసారిగా ఆ పిలుపు వినటానికి ఊబిళ్ళూరాలి. మన దేహంలో ప్రతి కణము కూడా ఆయన పిలుపుతో తడిసి ముద్దవ్వాలి. భగవద్గీత వాక్యంతో ప్రతి కణము కూడా జాగృతమవ్వాలి, చైతన్యవంతమవ్వాలి. ఆయన చెప్పిన దాన్ని ఆచరించటానికి ప్రతి కణము కూడా ఉవ్విళ్ళూరాలి. మనమందరము కూడా అలా తయారవ్వాలి. ఈ సమయంలో మనకు ఆ శక్తిని ఇవ్వమని ఆ దేవదేవుణ్ణి మనం అందరము కూడా ప్రార్థించుదాం. దేవాది దేవా తండ్రి,
నీ వైపు నడవటానికి కావలసినటువంటి ఆ ప్రజ్ఞను మాలో జాగృతం చేసి మా బుద్ధి సద్బుద్ధిగా మారేటట్లుగా చేసి ఆ బుద్ధి యోగాన్ని మాకు ప్రసాదించి జ్ఞానదీపాన్ని మాలో వెలిగించి నీ వైపు నడిచే విధంగా మాకు ఆ శక్తిని ప్రసాదించు తండ్రి, ఆ శక్తిని ప్రసాదించు తండ్రి. నీవు చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీత మాకు అర్థమయ్యేలాగా మా బుద్ధిని ప్రేరేపించి ఆ తెలివిని మాకు ఇచ్చి దాన్ని మననం చేసుకోవటానికి తద్వారా ఆచరించటానికి కావలసినటువంటి ఆ బలాన్ని ఆ శక్తిని మాకు ప్రసాదించు తండ్రి, మాకు ప్రసాదించు తండ్రి. దేవాది దేవా, మేము నిన్ను ఒక్కటే కోరుకుంటున్నాము తండ్రి, నీ వాక్యానికి అనుగుణంగా జీవించాలని ఆపై నీతో ఏకమవ్వాలని కోరుకుంటున్నాము తండ్రి. మాకు ఇంతవరకు కూడా తెలుసో తెలవకో ఏదో చేశాము తండ్రి. ఈ రోజున ఈ సమయంలో దేవాది దేవ, నీవు చెప్పినటువంటి వాక్యాన్ని వినేటటువంటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించి మా కళ్ళు తెరుచుకునేలాగా చేసి మా హృదయం మెచ్చుకునేలాగా చేసి నీ వాక్యాన్ని మాలో ప్రవేశింపజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దేవాది దేవ. అలాగే తండ్రి, మాకు ఈ సద్బుద్ధిని ప్రసాదించి నీ ప్రకారంగా నడుచుకునేటటువంటి ఆ శక్తిని ప్రసాదిస్తున్నందుకు, ఆ తెలివిని ప్రసాదిస్తున్నందుకు దేవాది దేవ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. లోకా సమస్తా సుఖినో భవంతు, శాంతిర్భవతు, స్వస్తిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు, శాంతిర్భవతు, స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సచ్చిదానంద.